సో ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఆ పవన్ కళ్యాణ్ గారి క్యాప్షన్ తోనే ఇన్స్పైర్ అయ్యారు అది? లేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని ఫ్యాన్స్ క్యారీ చేస్తున్నారు అంటే అది ఉందని తెలియడం కూడా నాకు లేట్గా తెలిసింది యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ ఈ సినిమా టైటిల్ ఆంధ్ర కింగ్ అని పెట్టుకున్నా. అదే రిజిస్టర్ చేయించాము. ఆ తర్వాత నేను ఏదో డైలాగ్స్ రాస్తున్నాను ఒక పర్టికులర్ సీన్కి. సో దాంట్లో బాబు ఎవరి తాలూకా అని అడుగుతాడు, ఇతను టక్కుమని ఆంధ్ర కింగ్ తాలూకా అని అంటాడు. ఆ కౌంటర్ రాసిన తర్వాత అరే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మన సినిమాకి ఏదో కనెక్షన్ ఉంది ఒక లేయర్లో. సో ఐ థాట్ దిస్ విల్ బి మోర్ రిలేటబిలిటీ ఉంటుందని అనుకున్నా. ఇమీడియట్గా మా ఏడీస్ చెప్పగానే ముగ్గురు నలుగురు చెప్పారు, ఇలా పాపులర్గా ఇప్పుడు జరుగుతుందండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. అంటే అప్పుడు నేను చిన్న డిస్కషన్ వచ్చింది. బట్ ఐ థాట్ ఓకే, వీఆర్ ట్రయింగ్ టు బీ హానెస్ట్ టు ద స్టోరీ బట్ నాట్ టు బై అటెన్షన్ ఫ్రమ్ ద పీపుల్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ పాపులర్. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ గురించి ఒక సినిమా తీస్తా ఒక రకంగా అది కూడా కనెక్టింగే కదా, మంచి విషయమే అంటున్నా. ఈవెన్ దెన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అంటున్నా. ఈవెన్ ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ థింగ్ దట్ వీ హ్యావ్ టు సీ మేబీ. సో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎక్కువ శాతం మంది ఉంటారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ వెల్కమింగ్. మనం టైటిల్ పెట్టేది ఎప్పుడు స్ట్రైకింగ్గా ఉండాలనే ట్రై చేస్తాం కదా. సో వెన్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద రైట్ కార్డ్ వీ షుడెంట్ బి హెసిటేటింగ్ అబౌట్ ఇట్. సో గ్రోయింగ్ అప్ అసలు ఏంటి, వాట్ ఈజ్ యువర్ బెస్ట్ థియేటర్ మెమరీ అంటే? ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంతా బుక్ మై షోలు, డిస్ట్రిక్ట్ యాప్లు, ఈ ఏజ్లో జస్ట్ ట్రై టు గో బ్యాక్ కదా కొద్దిగా. ఫ్యాన్స్, థియేటర్లో టికెట్లు, అవి సెలబ్రేషన్స్ ఇప్పుడు ఎంత రిలేటివ్గా తగ్గినాయి ఇది వరకటి మీద. సో ఆ రోజుల్లో మీ మెమరీ ఏంటి? చెప్పాలంటే నాకు రెండు ఉన్నాయి. జగదాంబ, మాది వైజాగ్. సో జగదాంబ థియేటర్ అనేది వెరీ పాపులర్ థియేటర్. ఐ థింక్ ఇందిరాకో ఠాగూర్కో రెండు సినిమాల్లో ఒక సినిమాకి నేను చిన్నప్పుడే వెళ్ళి చూస్తే ఆ జనానికి ఆ క్యూలో ఉన్న వాల్ ఉంటుంది. జగదాంబయే పెద్ద థియేటరు, వాల్ ఇరిగిపోయిందండి నా ముందే. అది ఒక స్కేరీ అనుకోండి. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఫ్యాన్స్ మాట్లాడుతూ చూడండి, రే మా ఓడి సినిమాకి వాలే ఇరిగిపోయిందిరా అంటుంటే అదొక కిక్ ఇచ్చింది. ఆ తర్వాత ఐ థింక్ మున్నాబాయిక్ అండి, అదే సారీ మున్నాబాయి కాదు, శంకర్దాద ఎంబీబీఎస్. దానికి ఫస్ట్ టైం నేను బ్లాక్ టికెట్ కొన్నాను అనమాట. అప్పటి వరకు ఎవరో ఒక ద్వారా ఎంత కొన్నారా? అదే నేను కాలేజ్లోనూ ఏదో ఉన్నాను, ఒక 500 రూపీస్ కొన్నాను. అయినా కూడా మంచి హ్యాపీ. ఎక్కువ డబ్బులు పెట్టారు కాబట్టి గుర్తుందా బాగా? అంటే థియేటర్ మూమెంట్ అంటే దట్ వాజ్ వన్ థింగ్. చాలా ఎంజాయ్ చేస్తాం. అది ఎక్కువ పెట్టినందుకు అనుకుంటాం, మనం క్లబ్లో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తాం. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్. సో చిరంజీవి గారు ఫ్యాన్ అయితే మీరు? నాట్ అంటే నేను ఫ్యాన్ కాదు అని చెప్పలేనండి. అంటే ఐ హ్యావ్ ఎ డీపెస్ట్ రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి సార్. అండ్ బట్ గ్రోయింగ్ అప్ మా ఫ్యామిలీలోనే ఇప్పుడు మా బ్రదర్స్ ఇద్దరు ఉండేవారు. ఒకటి చిరంజీవి ఫ్యాన్ అనేవారు, వెంకటేష్ ఫ్యాన్ అని కొట్టుకునేవాళ్ళు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కొట్టుకునేవాళ్ళు. సో మీ ముగ్గురమే బెడ్లో కూర్చుని మీ ఓడది మా ఓడేది అని మేమే కొట్టుకునేవాళ్ళం. ఇట్స్ లైక్ దట్. ఇట్స్ ఆల్వేస్. బట్ గ్రోయింగ్ అప్ డెఫినెట్లీ ఐ లవ్డ్ హిమ్. అండ్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళని మేబీ ఎంత అనేది డిఫరెంట్ ఉండొచ్చు కానీ చిరంజీవి గారు అంటే నాకు నేను పెరిగే ఏజ్కి ఆయన ఆల్రెడీ సూపర్ స్టార్ అండి. అంటే హీజ్ ఎ మెగాస్టార్. సో అది ఎలా అంటే చాలా నేను కనెక్ట్ అవ్వడానికి స్కోప్ లేదు. సో డిఫాల్ట్గా కనెక్ట్ అవ్వాలి, హీస్ టూ బిగ్. బట్ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఇండస్ట్రీకి వచ్చే కనెక్ట్ అయ్యాను ఆయనకి. ఆయన సినిమాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే యాజ్ ఎ పర్సన్ హీజ్ బియాండ్ లిమిట్ అనిపించింది. మీ శెట్టి కూడా ఆయన చూసి ట్వీట్ చేసి, అంటే మనకు ఏదో ఫేవర్ చేశారని కాదు, సో మెనీ అదర్ థింగ్స్ దట్ హీస్ డూయింగ్. కీప్ హియరింగ్ కదా అన్నీ వింటున్నాం. గ్రేట్ పర్సనాలిటీ, టాల్ పర్సనాలిటీ. సో రామ్ గారి చేత పాట కూడా రాయించారు సినిమాలో? రాయించలేదు, రాశారు. సో ఎవరిని మనం ఏది పుష్ చేయలేం, ఆయనకి ఇన్హెరెంట్గా టాలెంట్ ఉంది. బట్ ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ ఇండస్ట్రీ నోస్ అబౌట్ ఇట్. ఆయన రాయగలిగారా? మేబీ యూ హ్యావ్ టు అసిస్ట్ హిమ్. నో, అంటే ఆయన టాలెంట్ గురించి మనం చాలా తక్కువే తెలుసు అని నా ఫీలింగ్. ఆయన అయితే ఏంటంటే ఆయన కథతో బాగా క్లోజ్గా ట్రావెల్ చేయగలుగుతున్నారు కాబట్టి ఆ కథ కనెక్ట్ అయ్యే లైన్స్ని ఈజీగా ఇవ్వగలిగారు.
సో టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్లో ఆ ఒక పర్టికులర్ సాంగ్ వచ్చి ఇట్స్ నాట్ ఎ లవ్ సాంగ్ అలా అని కాదు, కథ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ దాంట్లో ఉన్న లైన్ చాలా ఇంపార్టెంట్ ఇతని లైఫ్లో. అందుకని ఆయన క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ వర్డ్స్ ఎగ్జాక్ట్గా రాయగలిగారు. అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్. అంటే 2017లో ఐ రిమెంబర్ అన్ ఇన్సిడెంట్, 2017 or 2015 ఏదో సంథింగ్. కమల్ హాసన్ గారు హీ వాజ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ క్రైసిస్, ఉత్తమ్ విలన్ టైంలో అనుకుంటా. బాగా ఫైనాన్షియల్ మెస్లో ఉన్నారని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో బాగా మాట్లాడేవాడు. అప్పుడు కొంతమంది ఫ్యాన్స్ 30 crore అమౌంట్ పూలింగ్ చేసి ఆయనకి ఇచ్చారు. ఆయన ఏం చేశారంటే హీ వాజ్ వెరీ మూడ్ అండ్ ఎవరెవరైతే డొనేట్ చేశారో వాళ్ళ దగ్గరికి హీ రీచ్డ్ అవుట్ అండ్ అందరికీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసారు. ఇది అప్పట్లో పెద్ద న్యూస్. ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏదన్నా ఈ ఇన్సిడెంట్లో ఉందా? అంటే స్టోరీకి ఏం కనెక్షన్ లేదండి, బట్ యాజ్ యూ సెడ్ నేను ఐ రెడ్ అబౌట్ అమితాబ్ బచ్చన్ గారు, ఐ రెడ్ అబౌట్ కమల్ హాసన్ గారు, ఐ రెడ్ అబౌట్ రజనీకాంత్ సార్, ఇంకా అఫ్ కోర్స్ మన చిరంజీవి గారు మనకు పరిచయస్తులే. సో వీళ్ళందరి గురించి, వాళ్ళ అభిమానుల గురించి టోటాలిటీలో ఉంటుంది. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు వన్ స్టార్ ఇన్సిడెంట్ ఏమి ఇన్స్పైర్ దట్ హ్యాస్ నథింగ్ కనెక్షన్ విత్ స్టోరీ. ఓకే ఓకే